వినాయక చవితి వస్తుందంటే చాలు వివిధ రూపాల్లో గణనాథులను ఏర్పాటు చేస్తారు భక్తులు. ఈ క్రమంలోని పాత బస్తీలో గణనాయుడిని వైమానిక దళ అధికారి రూపంలో ఏర్పాటు చేయబోతున్నారు. పాత బస్తీ లలితాబాగ్లోని మల్లికార్జున నగర్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న సందర్భంగా ఆపరేషన్ సింధూర్ని సూచిస్తూ వినాయక మండపం విగ్రహాన్ని రూపొందించారు ఇక్కడి భక్తులు. ఆపరేషన్ సింధూర్లో వాడిన యుద్ధ వాహనాలు, మిసైల్స్ తో మండపాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు నిర్వాహకులు. ఈ వినూత్న ఆలోచనను ఆపరేషన్ సింధూర్ యుద్ధ వీరులకు అంకితం చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే విగ్రహాల కొనుగోలు, అదేవిధంగా మండపాలు తయారీలు అన్ని కూడా ప్రారంభమైపోయాయి. ప్రతి ఒక్కరూ కూడా వినూత్నంగా ఏదో ఒక ప్రత్యేకత కనిపించే విధంగా మండపాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే మనము ఏదైతే పాత బస్తీలోని లలితాబాగ్లో ఉన్నామో, లలితాబాగ్లోని ఏదైతే షిరిడి సాయిబాబా గుడి ఉందో ఆ గుడిలో ఆపరేషన్ సింధూర్ని ఇండికేట్ చేస్తూ కూడా ఈ పూర్తిగా విగ్రహ మండపము, అదేవిధంగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఒకసారి మనం మండపంలో చూసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించిన సైడ్ వాల్స్ తో సహా పూర్తిగా కూడా ఆపరేషన్ సింధూర్ని మాత్రమే ఇండికేట్ చేసే విధంగా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఆ రోజు పహల్గామ్ అటాక్ లో జరిగినటువంటి ఆ దారుణమైన విజువల్స్ ని కూడా ఏఐ రూపంలో ఆ రోజు ప్రతి ఒక్క మహిళ ఎంత బాధపడింది ఏంటి అండి అన్ని చూపించుకుంటూ కూడా పూర్తిగా నలువైపులా, అంటే లోపల ఉన్నటువంటి మండపానికి నలువైపులా కూడా ఆకర్షణీయంగా కూడా ఎవరైతే ఇక్కడికి నిర్వాహకులు అయితే చేశారో మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రతిదీ అంటే అక్కడ ఏఐతో చేసినటువంటి ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ లో జరిగిన దారుణాన్ని కూడా చూపించారు. మనము ఒకసారి చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించిన మిసైల్స్ కూడా, అంటే ఏదైతే ఆ ఆపరేషన్ సింధూర్ లో యూజ్ చేసినటువంటి బ్రాహ్మోస్ మిసైల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఆపరేషన్ సింధూర్ లో ఏదైతే ముఖ్య పాత్ర పోషించిందో ఆ బ్రాహ్మోస్ సంబంధించినటువంటి మిసైల్స్ ని కూడా దాదాపు ఇక్కడ 2-3 కూడా నిర్వాహకులు అరేంజ్ చేశారు. దాంతో పాటుగానే S-400 అంటే ముఖ్యంగా ఏదైతే ముఖ్య పాత్ర, అంటే కీలక పాత్ర పోషించినటువంటి ఆపరేషన్ సింధూర్ వార్ లో కీలక పాత్ర పోషించినటువంటి S-400 యొక్క యుద్ధ వాహనాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన 2 వాహనాలు, అంటే వినాయకునికి ఒకటి కుడి వైపున, అదేవిధంగా ఒకటి ఎడమ వైపున కూడా అమర్చడం చూసుకోవచ్చు. మనం 2 వైపులా కూడా ఆ యుద్ధ వాహనాలని అమర్చారు. అదేవిధంగా మన ముఖ్య ఆకర్షితున్నటువంటి గణపతిని కూడా చూసుకోవచ్చు. గణపతి కూడా పూర్తిగా ఒక వైమానిక అధికారిగా, అంటే చూడొచ్చు ఎంత ఆకర్షణీయంగా ఎంత ప్రత్యేకంగా ఉందో. అంటే ఒక ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి లాగా ఆ విగ్రహాన్ని కూడా రెడీ చేసి ఇక్కడ ఆకర్షణీయంగా కూడా చూపించే ఆలోచన చేశారు నిర్వాహకులు. దాంతోపాటు వాహనమైనటువంటి, అంటే వినాయకుని వాహనమైనటువంటి మూషికాన్ని కూడా చూసుకోవచ్చు. సేమ్ అదే విధంగా, అంటే ఏదైతే వినాయకుడు డ్రెస్ లో ఉన్నాడో సేమ్ అదే విధంగా కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా కూడా ఇక్కడ మూషికాన్ని చూపించిన పద్ధతి మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన ఇంకొక మిసైల్ కూడా ఇక్కడే, బ్రాహ్మస్ కి సంబంధించిన ఇంకొక మిసైల్ ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన ఇండియా మ్యాప్ చిత్రపటాన్ని కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. మనం పూర్తిగా, అంటే ఇండియాని మొత్తంగా ఇండికేట్ చేస్తూ కూడా పూర్తిగా నేషనల్ థీమ్ తో కూడా దీన్ని రూపొందించారు. అదేవిధంగా ఒకసారి వినాయకుని యొక్క నుదుటి మీద కూడా చూసుకోవచ్చు త్రివర్ణ పథకాన్ని మనం ఏదైతే త్రిశూల్యం ఉన్నటువంటి బొట్టుతో సహా దానిపైన కూడా ఆ త్రివర్ణ పథకాన్ని కూడా ఆకర్షణీయంగా కూడా నిర్వాహకులు దాన్ని తయారు చేయించారు ప్రత్యేకంగా. ఇక దీని కుడివైపున చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే ఈ ఎలుకలు, అంటే వినాయకుడి మూషికం వాహనమైనటువంటి ఎలుకలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్న విధంగా గన్స్ పట్టుకొని రెడీగా, అంటే ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగానైతే సోల్జర్స్ అందరూ రెడీగా ఉన్నారో అదే విధంగా అందరూ యుద్ధానికి సిద్ధమైనట్లుగా కూడా చూపిస్తూ కూడా ఇక్కడ నిర్వాహకులు దీన్ని పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఇటు దీనికి సంబంధించిన వాల్స్ ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ దానికి సంబంధించిన వార్స్ చూస్తే ఏదైతే ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన వార్స్ ఏమేమైతే జరిగినాయో దాన్ని ఇయర్ తో సహా, అంటే ఏ ఇయర్ లో అటు మనం చూసుకోవచ్చు. అది కార్గిల్ వార్, URI అటాక్, అదేవిధంగా పుల్వామా అటాక్ 2019 జరిగినటువంటి పుల్వామా అటాక్, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్, దానికి సంబంధించినవి కూడా అన్ని కూడా పూర్తిగా దాన్ని కనిపించే విధంగా, అంటే ఆకర్షణీయంగా కూడా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగినాయని కూడా చూపించారు. ప్రస్తుతం మనతోటి ఈ వినాయకునికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే విందాం. అన్న చెప్పండి, ఆపరేషన్ సింధూర్ని ఇండికేట్ చేస్తూ మరికొన్ని రోజుల్లో వచ్చే వినాయక చవితికి మండపం అదేవిధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్న? ముఖ్య ఉద్దేశం అంటే చూడండి, మేము ఈసారి ఏదైనా కొత్త కాన్సెప్ట్లో రావాలనుకున్నప్పుడు ఫస్ట్ మాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఈ సంవత్సరం మన మోదీ సాబ్ ఏదైతే మనకు చేసిండో ఆపరేషన్ సింధూర్, మన ఆర్మీ మనకు ఏదైతే మనకు
మన ఇండియా గురించి ఏదైతే చేసిందో ఆ కాన్సెప్ట్ని పబ్లిక్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయడానికి మేము అనుకుంది ఏంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. దానికి ముఖ్యంగా ఏం చేసినాం, ఫస్ట్ వినాయకునికి ఒక స్ట్రక్చర్ ఆయన ఏ రకంగా ఉండాలి, ఆయన ఆర్మీ సోల్జర్ రూపంలో ఏ రకంగా ఉండాలి అనేది ఆయనకు ప్లాన్ చేసుకున్నాం. ఆయనకు ప్లాన్ చేసుకున్న తర్వాత ఇట అనుకుంది ఏంది, ఆగమశాస్త్ర ప్రకారం ఆయనని ఆ రూపంలో ఆ డ్రెస్లో చూడొచ్చా. మేము కొందరిని వ్యక్తులను కనుక్కున్నాము, బ్రాహ్మణులను కలుపుకున్నాము. అడిగిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే చేయొచ్చు, మీరు దేశభక్తి గురించి చెప్తారు కాబట్టి దైవంతో సమానం చూపెట్టడం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు అని అన్నారు. వాళ్ళకు ఈ సోలాపూర్ నుంచి ఎవరైతే వచ్చిన కళాకారులకు ఉన్నారో వాళ్ళకు ఈ బ్రీఫ్ ఇచ్చేసేసి వాళ్ళకు ఒక ఇమేజ్ ఇచ్చి వాళ్ళని ఈ వినాయకుని రెడీ చేయడానికి ఫస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇలాంటి థీమ్తో ఉన్నటువంటి విగ్రహాన్నే కానీ లేకపోతే మండపాన్ని మనం చూస్తున్నాం, నలువైపులా కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ థీమ్ పూర్తి కావడానికి మొత్తం ఎన్ని రోజులు పట్టిందన్న? ఇది మేము July 2కి స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 40 days అయిపోతుంది. 40 days నుంచి ఆగమన్ వరకు 15th Augustకి ఆగమన్ చేసినాం. అప్పటి వరకు నిరంతరంగా దీని వర్క్ జరిగింది. స్టిల్ 12 o'clock నైట్ 1 o'clock వరకు దీని వర్క్ జరిగింది. అండ్ ఇంకొకటి, ఈ S400s ఈ ఫ్లెక్స్లకు ఈ ఫ్రేమ్స్కి కానీ మేము ఎలాంటి ఇంజనీర్ని వాడలేదు. మా దగ్గర ఉన్న మా కార్యకర్తలు మేము కానీ, మా బ్రదర్ శ్రీకాంత్ కానీ, మా దగ్గర కొన్ని 2-3 ITI చేసిన వ్యక్తులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళది హెల్ప్ తీసుకొని వాళ్ళ ఐడియాతోని ఇవన్నీ ఒక ఓన్లీ ఈ వెల్డర్స్ని కానీ కార్పెంటర్స్ని కానీ యూజ్ చేసి ఈ S400 కానీ ఈ కాన్సెప్ట్ కానీ తయారు చేసినాం. విగ్రహం కూడా చూడడానికి చాలా యూనిక్గా తయారు చేసిన వాళ్ళు కూడా చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తున్నారు. ఎంతమంది విగ్రహాన్ని తయారు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ కళాకారులని? ఈ కళాకారులు సోలాపూర్ కళాకారులు. కాకపోతే ఇప్పుడు మన హైదరాబాద్లో రాజేందర్ నగర్లో ఆ కళాకారులు అక్కడ వాళ్ళ షెడ్స్ ఉన్నాయి. ఆ షెడ్స్లోనే వాళ్ళు రెడీ చేస్తుర్రు. మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారము, మనం ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారము వాళ్ళు ఒక 5-6 members వాళ్ళకి ఒక 40-50 days దీన్ని తయారు చేయడానికి టైం తీసుకుర్రు. అందులో వాళ్ళది ఒక 90% ఉంటే మాది ఒక 10% ఉంది. మాకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, ఆయన కాన్సెప్ట్ ఏం కావాలి. స్టిల్ ఇక్కడ బొట్టు ప్లేస్లో ఒక నామం పెట్టొచ్చు, మేము అది వద్దు, మాకు ఒక ఇక్కడ ఫ్లాగ్ది కావాలి మనకు అని చెప్పేసి ఇలాంటి కొన్ని పాయింట్స్ చేయడం వల్ల ఇంత అవుట్పుట్ వచ్చింది దానికి. సో అది చూస్తున్నాం కదా, ఆపరేషన్ సింధూర్ యొక్క గొప్పతనాన్ని అందరినీ ఇండికేట్ చేస్తూ అందరికీ చూపించే విధంగా వినాయకుడిని వినూత్నంగా ఎక్కడో సోలాపూర్ నుంచి కూడా తీసుకొచ్చి కళాకారులని ఆ విధంగా చేశామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఉన్నాయి వినాయకుడికి సంబంధించినవి, ఇంకా చాలా ప్లానింగ్ కూడా ఉందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంజుతో అక్రమ్ బిగ్ టీవీ.